హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్ యొక్క ఎనాలిసిస్తో పాటు ఎన్ని గుడ్ ఐటమ్స్ పెట్టవచ్చు ఒక్కొక్క సెక్షన్లో అండ్ నేను ఎన్ని పెట్టాను అనేది మనం క్లియర్ కట్గా చూద్దాము. ఫస్ట్ మనము రీజనింగ్ చూస్తే ఇందులో మొత్తం ఈజీగానే ఉంది. పేపర్ ఎక్కడ కూడా మనల్ని ఇబ్బంది పెడతానికి ఎక్కడ ట్రై చేయలేదు. ఒకే ఒక్క చాట నాకు అనిపించింది ఎక్కడంటే ఏది ఇదిగో ఈ ఈ ఈ బ్లడ్ రిలేషన్ ఒక్కటే కొంచెం ఎందుకో ట్రిక్కీ అనిపిస్తుంది. మిగతాదంతా పేపర్ అంతా సాఫీగా వెళ్ళిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫ్లోర్ అండ్ ఫ్లాట్ పజిల్. ఓకే, ఫ్లోర్ అండ్ ఫ్లాట్ పజిల్ కూడా మనకి కొంచెం ఓకే ఎక్కువ కాదు, మనకి పాసిబిలిటీస్ పడతాయి, బట్ అవి కూడా కట్ చేసి చేయొచ్చు. ఓకే, ఇక్కడ అసలు మనకి ఏమేమి ఇచ్చారు అనేది ఫస్ట్ ఒకసారి మనం చూస్తే ఇక్కడ చెప్పినట్టు ఫ్లోర్స్ అండ్ ఫ్లాట్స్ మనకి 6% ఒక వేరియబుల్తో ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాంతోపాటు 5 మార్క్స్ ఇచ్చారు. ఇది 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకే, అండ్ ఇక్కడ బాక్స్ బేస్డ్ పజిల్ ఒకటి ఇచ్చారు, ఈజియెస్ట్ 4 మార్క్స్కి ఇచ్చారు. అండ్ మంత్ బేస్డ్ పజిల్ కూడా ఇచ్చేసారు, ఇది కూడా 5 మార్క్స్కి ఈజీ. ఓకే, అండ్ అన్సర్టైన్ రో ఇది 20% ఉంటారు కదా, అది 20% దీనికి. అండ్ లీనియర్ రో, నార్త్ అండ్ సౌత్ ఫేసింగ్, ఈజీ 1, అంత ఇబ్బంది ఏం పెట్టలేదు. ఇవి 5 క్వశ్చన్స్ ఇచ్చారు. అండ్ సిలోజిజం ఇచ్చారు, కొంచెం లెంతీగా ఉన్నాయి, బట్ కొంచెం ట్రిక్కీయే, బట్ డూవబుల్. ఓకే, మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే ఏం లేవు. ఇక్కడ డేటా సఫిషియన్సీ ఒక 1 or 2 వరకు చేయొచ్చు, అంతకన్నా ఒకటి కొంచెం ఏదో నాకు కొంచెం అటు ఇటు అనిపించింది. నేనైతే 2 పెట్టాను ఇందులో. అండ్ ఇన్పుట్ అవుట్పుట్ ఈజీ, అసలు మీరు పెట్టారో లేదో నాకు తెలియదు, కానీ ఇన్పుట్ అవుట్పుట్ చాలా ఈజీ. ఓకే, నేను అది చెప్తాను ఇప్పుడు, ట్రిక్ అది చెప్తాను. అండ్ ఒక మిస్లేనియస్ ఒక 3 ఇచ్చారు. ఇలా చెప్పాను కదా బ్లడ్ రిలేషన్, ఈ బ్లడ్ రిలేషన్ ఐ డోంట్ నో వై, నేను ఇప్పటికీ చాలా ఎగ్జామ్స్ రాశాను, బట్ ప్రతిసారి రావట్లేదు. మొన్న ఆర్ఆర్బిపిఓలో రాలేదు, ఐ డోంట్ నో వై. ఐ వాజ్ గుడ్ ఎట్ బ్లడ్ రిలేషన్, బట్ ఇట్స్ అప్ టు ద ఎగ్జామినర్. ఇక్కడ ఒకసారి మనము ఇవి చూద్దాం. ఇన్పుట్ అవుట్పుట్ ఏం లేదు. ఓకే, ఇక్కడ నెంబర్స్ ఉంటాయి 3, అంటే ఒక సెట్ చేద్దాం అనండి, లేకపోతే ఒకటి తయారు చేసేద్దాం ఇప్పుడే. ఓకే, ఇక్కడ ఇది మనకి ఇది 2 చొప్పున మనం ఫస్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ లోయెస్ట్ నెంబర్ ఉంది కదా, లోయెస్ట్ నెంబరు ఇటు వేసుకోవాలి. ఓకే, లెఫ్ట్ సైడ్. అండ్ హైయెస్ట్ నెంబర్ ఇక్కడ వేసుకోవాలి. అండ్ ఈ 2 పోతాయి కాబట్టి ఇంకా మిగిలిన మామూలుగానే 2, 5, 3, 6 ఈ మొత్తం వేయకూడదు, మొత్తం వేస్తే టైం అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ 1, 9 వస్తుంది. ఇక్కడ మనకి నెక్స్ట్ లోయెస్ట్ నెంబరు 2, నెక్స్ట్ హైయెస్ట్ నెంబరు మనకి ఇక్కడ 6, ఇక మిగిలినవి ఏంటంటే 5, 3, నెక్స్ట్ లోయెస్ట్ నెంబర్ 3, 2, 1, 9, 6, 5. ఓకే, ఇది లాజిక్, పెద్ద అసలు ఇబ్బంది పడేదేం లేదు. ఇక్కడ 5 out of 5 క్వశ్చన్స్ పెట్టేయచ్చు, ఈజీగా ఉన్నాయి. ఇది ఇట్లా చేయాలి మనం, ఈ 3 నెంబర్లు మొత్తం వేయాల్సిన పనే లేదు అసలు. ఓకే, ఇది లాజిక్ అనేది, పెద్ద ఇబ్బంది ఏం పెట్టలేదు. ఇప్పుడు ఇందులో అసలు ఏమేమి పెట్టాను, ఏమేమి వదిలేసాను అనేది ఒకసారి చూద్దాం. ఎట్లా నేను స్టార్ట్ చేశాను అసలు పేపర్ని అనేది కూడా చెప్తాను, చూడండి క్లియర్గా. ఫస్ట్ నేను ఓపెన్ చేయగానే ఫస్ట్ నాకు లీనియర్ రో ఇది వచ్చింది, చేసేసాను ఇది. దీని తర్వాత నాకు అన్సర్టైన్ రో వచ్చింది. ఓకే, అన్సర్టైన్ రో చేసేసాను. నెక్స్ట్ నాకు బాక్స్ బేస్డ్ పజిల్ వచ్చింది. ఈ 3 చేసిన తర్వాత నాకు 23 minutes మిగిలింది. ఇంకా 7 minutesలో మొత్తం క్వశ్చన్స్ ఆన్సర్స్ మొత్తం అయిపోయినాయి. దెన్ నాకు సిలాజిజం వచ్చింది. ఓకే, నేను ఇంకా స్కిప్ ఏం చేయట్లేదు, వచ్చినట్టు చేసుకుంటూ వెళ్తున్నాను. మధ్యలో ఒక మిస్లేనియస్ వచ్చింది, మనకి 3 rows ఇచ్చేసి నెంబర్స్ ఏదో ఇచ్చారు కదా, అది నాకు వచ్చు, బట్ ఐ డోంట్ నో, సడన్గా గుర్తురాలేదు. నేను మాక్ టెస్ట్లు రాసి ఛానల్ అయిపోయింది. ఐ థింక్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అప్పుడు నేను మెయిన్స్ మాక్ టెస్ట్ రాసి మధ్యలో ఎప్పుడు ఆర్ఆర్బిపిఓ కూడా రాయలేదు. ఇక్కడ ఇది మిస్లేనియస్ అది వచ్చింది, అది స్కిప్ చేశాను, గుర్తు రాలేదు నాకు. తర్వాత డీకోడింగ్లోంచి ఒకటి వచ్చింది మనకి,
ఆల్ఫాబెట్స్ ముందుకి వెనక్కి మార్చడం. ఓకే, అలాంటిది ఒకటి వచ్చింది, అది చేశాను. దాని తర్వాత మనకి ఇది వచ్చింది మంత్ బేస్డ్, ఇది చేసేసా. ఓకే, మ్యాక్సిమం ఈ మొత్తం అయిపోయినాయి. నెక్స్ట్ నాకు సిలాజిజం వచ్చింది. ఈ మధ్యలో మంత్ బేస్డ్ మధ్యలో నాకు బ్లడ్ రిలేషన్ వచ్చింది. బ్లడ్ రిలేషన్ దగ్గర 1 minute ఉన్నాయి ఎగ్జాక్ట్గా. దెన్ నాకు అర్థమైపోయింది ఇది రాదు, ఇది కొంచెం ట్రిక్కీ, ట్రైన్ తినేసిద్ది అని అర్థమైపోయింది. దెన్ స్కిప్ చేసేసా అక్కడ నుంచి. స్కిప్ చేసేసి మనకి మంత్ బేస్డ్ అని చెప్పాను కదా, అది చేశాను. దాని తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ వచ్చింది. ఈ మధ్యలో డేటా సఫిషియన్సీ తగిలి నాకు, బట్ నేను అవి చేయలేదు, ఆపేసా. నాకు తెలుసు డేటా సఫిషియన్సీ పట్టుకుంటే టైం తినేసిద్దని. సో నేను అది పట్టుకోను. ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ చేసేసాను, బ్లడ్ రిలేషన్ స్కిప్ చేశాను, డేటా సఫిషియన్సీ చేయలేదు. ఇక్కడ ఇంక మిగిలినవి ఏమైనా ఉన్నాయంటే ఫ్లోర్ ఫ్లాట్ పజిల్ లాస్ట్లో ఉంది అన్నిటికన్నా. సో ఫ్లోర్ ఫ్లాట్ పజిల్ చేసే ముందు నాకు డేటా సఫిషియన్సీ చేయడం అంటే కరెక్ట్ అనిపించింది. అంటే అప్పటికి నాకు డేటా సఫిషియన్సీ దగ్గరికి వచ్చేసరికి 8 minutes ఉంది. 8 minutesలో నేను ఈ ఫ్లోర్ ఫ్లాట్ చేయాలి, దెన్ డేటా సఫిషియన్సీ మొత్తం చేయాలి. ఇది టార్గెట్ పెట్టుకున్నా. ఇవి మొత్తం అయిపోయినాయి. ఇది టార్గెట్ పెట్టుకొని బయలుదేరితే నేను డేటా సఫిషియన్సీ 2 చేశాను. ఓకే, 2 చేశాక నాకు 4.5 minutes అప్రాక్సిమేట్లీ 5 minutes మిగిలింది. దెన్ ఇది ఫ్లోర్ ఫ్లాష్ స్టార్ట్ చేసా. కొంచెం ట్రిక్కీ అనిపించింది, బట్ మొత్తం పెట్టేశాను. అక్కడ కూడా ఇబ్బంది ఏం అనిపించలేదు అక్కడ కూడా. ఇక ఇది ఇందులో ఒకటి వదిలేసా, ఒక 1 minute దాకా ఉంది, బట్ అది ఎందుకో ఒకటి రావట్లేదు, ఐ డోంట్ నో వై. పర్లేదు. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మిస్లేనియస్లో ఈ 3 వదిలేసా బ్లడ్ రిలేషన్. ఓకే, 40లోంచి 3 అంటే ఇంకా 37 కదా. మిస్లేనియస్లో ఒకటి వదిలేసా అన్నాను, అంటే డేటా సఫిషియన్సీలో ఒకటి వదిలేసాను. ఓకే, మొత్తం 5 అయినాయా. ఓకే, ఈ 5 వదిలేస్తే 35 పెట్టా. నేను ఐ థింక్ బ్లడ్ రిలేషన్ దగ్గర ఒక 1 minute వేస్ట్ చేసుకున్నాను. అది లేకపోతే డేటా సఫిషియన్సీ అక్కడ వచ్చేది, ఎందుకంటే 2 minutes మిగిలేదు కదా. అది ఓకే. నా అటెంప్ట్ వచ్చేసి దీంట్లో 35 మార్క్స్ వరకు, 35 క్వశ్చన్స్ పెట్టా. 35 క్వశ్చన్స్ అంటే 43.5. ఒకటి అటు ఇటు అయినా కూడా ఒక మార్క్ తగ్గిపోద్ది, లేదు యాక్యురసీ పడితే మాత్రం 45+ వెళ్ళిపోద్ది. చూద్దాం మరి. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు క్వాంట్ చూద్దాం ఒకసారి. క్వాంట్ ఏమేమి ఇచ్చాడు, నేను ఎలా పెట్టాను, నేను ఎన్ని పెట్టాను చూద్దాం. ఇక్కడ మనకి మిస్సింగ్ నెంబర్ ఇచ్చాడు. మిస్సింగ్ నెంబర్ కాదు, రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చాడు. సారీ రాంగ్ నెంబర్ సిరీస్, మిస్సింగ్ నెంబర్ సిరీస్ ఇవ్వలేదు, రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చాడు. ఒక బార్ గ్రాఫ్ అండ్ టేబుల్ ఒకటి ఇచ్చారు. ఇది జెప్టో పెప్టో ఏదో ఇచ్చారు కదా, బ్లింకిట్ చేశాడు. స్విగ్గీని ట్యాంగోనో స్విగ్గీ చేశాడు. ఓకే, ఆ పజిల్ అది డిఐ. అండ్ మనకి ఇంకొక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక టేబుల్ డిఐ ఒకటి ఇచ్చాడు, అదొకటి. అండ్ కేస్లెట్ 1, కేస్లెట్ 2, ఒకటేమో మేల్ ఫీమేల్ ఒకటి ఇచ్చాడు, ఇంకొకటి సంథింగ్ ఎల్స్. నేను ఓకే వెయిట్ నాకు గుర్తుంది. ప్రైజెస్. ఓకే, ప్రైజెస్ మీద ఒక డిఐ, ఒక కేస్లెట్ అండ్ మేల్ ఫీమేల్ మీద ఒకటి. ఇదేమో కార్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇదేమో జెప్టో పెప్టో అది ఉంది కదా, అది. అప్రాక్సిమేషన్ ఒక 5 ఇచ్చాడు. Q1 Q2 అర్థమెటిక్ 9 ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఏం చేయొచ్చు ఏం చేయలేము అంటే, రాంగ్ నెంబర్లో మొత్తం అయితే చేయలేం 100%. అది నేనే 2-3 చేసా, ఎక్కువ రావట్లేదు, ఎక్కువ టైం టేకన్ అయిపోతుంది, టైము దాటిపోతుంది అంటే ఒక క్వశ్చన్ పెట్టాల్సిన టైం కన్నా కూడా నాకే అనిపించింది ఎక్కువ పెట్టేస్తున్నా అని. దెన్ అసలు నేను వదిలేసా రాంగ్ నెంబర్ సిరీస్. ఒక 2 ఏమో వచ్చినాయి, ఇంకా తర్వాత నాకు ఇక చేయబుద్ధి కాలే అవి. ఇక్కడ నేను ఎలా పెట్టానంటే, ఫస్ట్ ఓపెన్ అవ్వగానే అర్థమెటిక్ సమ్స్ వచ్చినాయి. వేస్తున్నాడు నాకు అనిపించింది, మనకి ప్లాన్ వేసాడు ఫస్ట్లో అర్థమెటిక్ ఇచ్చి టైం వేస్ట్ చేస్తున్నాడు అనిపించింది. ఒక 1 minute వేస్ట్ చేసా అక్కడ. ఓపెన్ అవ్వగానే యావరేజ్ సమ్ ఉంది కదా, మనకి ABCD ఇచ్చేసి వాటి యావరేజ్ టోటల్ కనుక్కోమన్నాడు. యావరేజ్ వెయిట్ సంథింగ్ ఇచ్చి, ఆ క్వశ్చన్ దగ్గర ఎందుకో మరి అంత టైం ఎందుకు తీసుకున్నానో అర్థం కాలేదు. నాకు అర్థమైపోయింది, ఓకే ఫస్ట్లో ఇవి రావు అని చెప్పి నేను ఇంకా మొత్తం స్కిప్ చేసుకుంటూ పోతున్నా.
మొత్తం స్కిప్ చేసుకుంటా అప్రాక్సిమేషన్ దాకా వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడో 25, 26 క్వశ్చన్స్ వరకు నేనేం పట్టుకోలేదు. ఫస్ట్ అప్రాక్సిమేషన్స్ వేసిన తర్వాత చేద్దామని చెప్పి నేను వెతుక్కుంటూ వెళ్ళాను ఇక్కడ దాకా. దెన్ రాంగ్ నెంబర్ సిరీస్ కూడా కొట్టేసింది. ఒక 2 or 3 పెట్టా, ఎక్కువ పెట్టలా. ఇవి మొత్తం పెట్టాను. ఇక్కడ అదే ఈ 2 చేసిన తర్వాత దెన్ నేను మళ్ళీ అర్థమెటిక్ దగ్గరికి వచ్చా. ఓకే, ఈ అర్థమెటిక్లో ఒక 2 to 3 చేశాను ఫస్ట్. ఓకే, నేను చూసుకుంటే ఒక 10 దాకా కనిపించింది నాకు. ఓకే, ఎన్ని పెట్టాను అనుకుంటే 10 దాకా కనిపించింది. 10 minutes అయింది అప్పటికి. ఓకే, అప్పుడు నేను డిఐ దగ్గరికి వెళ్ళాలి ఖచ్చితంగా, ఇంక తర్వాత ఏముంది. దెన్ చూస్తే ఓకే, కేస్లెస్ ట్రై చేద్దాం స్టార్టింగ్లోనే అని చెప్పి ఈ మేల్ ప్లస్ ఫీమేల్ కేస్లెస్ స్టార్ట్ చేసా. రాలేదు. ఓకే, వాల్యూ టైం టేకన్ క్యాలిక్యులేషన్ పార్ట్ పడుతుంది. ఓకే, క్యాలిక్యులేషన్ పార్ట్ పడుతుంది అంటే వేరేది సింపుల్గా ఉంటుంది అని చెప్పి ఇక్కడ బార్ గ్రాఫ్ ఇక్కడికి వచ్చా. ఓకే, బార్ గ్రాఫ్ టేబుల్ దగ్గరికి వస్తే ఈ మొత్తం 4 questions, ఒక క్వశ్చన్ టఫ్ ఉంది. అది చేయదలుచుకోలేదు నేను. వై అంటే ఒక 2 items ఏదో ఇచ్చి 30%, 25% అని. ఓకే, ఆ క్వశ్చన్ నేను స్కిప్ చేసా, 4 చేసా. టేబుల్ డిఐ చేయలేదు, కేస్లెట్ చేయలేదు, కేస్లెట్ 2 కూడా చేయలేదు. 5 చేశాను, ఇందులో 2 చేశాను. Q1, Q2 చేశాను నేను. Q1, Q2 ఒక 3 వరకు చేసినట్టున్నాను, 2 or 3. ఓకే, అర్థమెటిక్ మళ్ళీ నెక్స్ట్ అర్థమెటిక్ దగ్గరికి వచ్చాను. చాలా క్వశ్చన్స్ వచ్చినాయి నాకు. నేను చెప్తున్నా కదా, ఎప్పటికైనా నన్ను అయితే ఇదే కాపాడిద్ది ప్రతిసారి, అర్థమెటిక్కే. ఇప్పుడు అర్థమెటిక్లో మొత్తము ఐ థింక్ 5 వరకు చేసినట్టున్నా. ఒకసారి లెక్కేద్దాము ఎన్ని వచ్చినాయో. నాకు టోటల్ నెంబర్ గుర్తుంది కానీ ఇవి గుర్తులేవు. ఇక్కడ అప్రాక్సిమేషన్ 5 అని చెప్పాను. 5, ఇవి ఒక 3, ఇది ఒక 4, Q1, Q2 2, ఇవి ఒక 5. ఎన్ని వచ్చినాయి? 5, 10, ఒక 6, 16 + 3 19 కదా. నా ఓవరాల్ అటెంప్ట్ 22. ఓకే, క్వాంట్లో నా అటెంప్ట్ 22, బట్ ఎక్కడ ఒక 2 questions అటు ఇటు నేను ఎక్స్ట్రానే పెట్టాను. ఓకే, ఐ థింక్ అర్థమెటిక్లోనే ఇంక ఎక్స్ట్రా ఎక్కడ పెట్టలేము. ఓకే, అర్థమెటిక్ నేను ఛాన్స్ సేవ్ చేశాను. ఐ నో అర్థమెటిక్ వచ్చేస్తే తెగుతాయి అని నాకు తెలుసు, అందుకే నేను దాని మీద కూర్చుంటాను. ఇట్ ఈస్ బెటర్ దెన్ డిఐ. సమ్టైమ్స్ కేస్లెట్ డిఐస్ లాంటివి ఇప్పుడు అవి అంతసేపు చేసి 3 questions పెట్టే కన్నా 1 minuteలో ఒక క్వశ్చన్ వస్తుంది నాకు అర్థమెటిక్. సో ఇవి చేసా. నా ఓవరాల్ అటెంప్ట్ ఇందులో వచ్చేసి 22 క్వాంట్లో. మనకి ఇందాక ఎంత చెప్పాను, 35 రీజనింగ్లో. ఇంతకన్నా ఒకవేళ క్వాంట్ ఇంకా పెట్టవచ్చు. నేను చాలా టైం వేస్ట్ చేశాను. కేస్లెట్ డిఐ దగ్గర అప్రాక్సిమేట్లీ 3 minutes వరకు వేస్ట్ చేశాను. అసలు ఎట్లా పోయిందో కూడా అర్థం కాలేదు. చాలా వేస్ట్ చేశాను టైం ఇందులో, చాలా స్లో. అసలు పేపర్ స్పీడ్ పడలేదు నాకు. ఇంకా నా కేపబిలిటీ అయితే అది కాదు, ఇంకా నా స్పీడ్ పడిద్ది, బట్ స్పీడ్ ఎందుకో పడలేదు. ఎందుకంటే ప్రాక్టీస్ లేదు. ఫస్ట్ ఇంటర్వ్యూ అటెంప్ట్ అవ్వాల్సి వచ్చింది. అంతకుముందు ప్రాక్టీస్ ఏం చెప్తాంలే. ఓకే, ఇక్కడ మనం ఇంగ్లీష్ చూద్దాం. ఇంగ్లీష్ ఐ థింక్ చాలా ఈజీగా వచ్చింది. ప్రతిసారి కన్నా కూడా నాకు తెలిసి ఈసారి ఇంగ్లీష్ బాగా వచ్చింది. RC1, RC2 మనకి 4 marks ఒకటి, 6 marks ఒకటి, 2 వచ్చినాయి. మంచి విషయం ఏంటంటే వొకాబులరీ ఇచ్చాడు ఈసారి. ఓకే, అది మంచి విషయం. ఇడియమ్స్ మనం డైలీ యూజ్ చేసే ఇడియమ్స్ ఉంటాయి కదా, జనరల్గా చూస్తూ ఉంటాం ఇడియమ్స్. సో ఇవి ఈజీ. ఓకే, చాలా ఈజీ. మిస్పెల్ట్ కూడా మనకు క్లియర్ కనపడిపోతుంది. ఓకే, మిస్పెల్ట్ క్లియర్గా. ఓకే, మనం జనరల్గా చదువుకుంటూ వెళ్తున్నా కూడా క్లియర్ కనపడిపోతుంది. అన్నీ మిస్పెల్ట్లే ఉన్నాయి. అండ్ PQRSలు ఇచ్చాడు. ఒకటి నన్ను ఉంది అందులో. ఓకే, ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారేమో, ఒకటి నన్ను ఉంది. ఇంక మిగతా ఐ థింక్ 4 or 5 తెలియదు కానీ ఒకటి నన్ను ఉంది, మిగతా మొత్తం నార్మల్గా వస్తాయి. క్లోజ్ టెస్ట్ ఇచ్చాడు మనకి. ఆడ్మే నోట్లో దిగిపోతుంది క్లోజ్ టెస్ట్. అండ్ సింగులర్ ప్లూరల్ పెయిర్లో నేను 3 వరకు పెట్టా, ఒకటి ఆపేసాను. ఈ కరెక్ట్ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అసలు టచ్ చేయలేదు. అవి బ్యాక్ ఫైర్ అవుతాయి. నాకైతే పర్సనల్గా బ్యాక్ ఫైర్ అయింది. ఇవి 4 కాదు 3 అనుకుంటా. ఓకే, ఇంకొకటి ఏదో అటు ఇటు అయితే ఏం కాదు. ఇక్కడ RC ఇవి మొత్తం పెట్టాను నేను. ఇప్పుడు నా ఐటమ్స్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు RCలో ఇవి 4 పెట్టాను.
ఇది ఒకటి వదిలేసినట్టు, ఒకటో రెండో వదిలేసాను. సో ఇక్కడ 5 వొకాబులరీ పెట్టాను, ఇడియమ్స్ పెట్టాను, మిస్పెల్ట్, పిక్యూఆర్ఎస్లు మొత్తం పెట్టాను, క్లోజ్ టెస్ట్ మొత్తం పెట్టాను. ఇందులో చెప్పా కదా 3 పెట్టా, ఒకటి వదిలేసా. అదే ఫస్, ఫ్యూజ్ అని ఉంది కదా, ఫ్యూజ్, ఫజ్, అల్యూమినస్ అని. ఓకే, అల్యూమినస్ అనుకుంటా రైట్ ఆన్సర్. నేను వచ్చాక చూసుకున్నాను, అదొక్కటి వదిలేసా, ఇంక మిగతాయి మొత్తం పెట్టాను. ఈ అసలు పెట్టలేదు, అసలు టచ్ కూడా చేయను అట్లా నేను. ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయో ఒకసారి చూద్దాం, ఎన్ని పెట్టాను చూద్దాము. నాకు ఓవరాల్ గుర్తుంది, ఇవి కరెక్ట్ అయితే ఇదే కరెక్ట్. 15, 4 3 12, 27, 31 + 3 34 కాదు, నా ఓవరాల్ అటెంప్ట్ అయితే 36 ఇంగ్లీష్లో. ఓకే, ఇంకా పెట్టచ్చు. ఇక్కడ ఒకటి వదిలేసాను, ఇక్కడ ఇవి 3 ఏమంటే మొత్తం వదిలేసాను. ఒక్క క్వశ్చన్ ఏమో ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్లో వదిలేసాను, బట్ ఎక్కడ మిస్ అయిందో మొత్తానికి ఏదైనా కానీ నేను ఇందులో అయితే 36 పెట్టాను. ఇప్పుడు మనకి ఈ ఉన్నాయి కదా, కంప్యూటర్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. అండ్ ఇవి కూడా నేను ఎన్ని పెట్టానో నా ఓవరాల్ అటెంప్ట్ కూడా చెప్తాను, మీరు కంపేర్ చేసుకోవచ్చు వీలుంటే. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూద్దాం రండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు రీజనింగ్ 35 క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ క్వాంట్ 22 క్వశ్చన్స్ పెట్టాను నేను. ఇక్కడ ఇంగ్లీష్ ఇందాక చెప్పినట్టు 36 క్వశ్చన్స్ పెట్టాను. ఇక్కడ ఇంకోటి జనరల్ అవేర్నెస్ కన్నా ఇక్కడ కంప్యూటర్ చూద్దాం ఫస్ట్. కంప్యూటర్ ఐ ఫెల్ట్ మనకి ఎక్కడైతే ఆర్ఆర్బిపిఓ ఎలా అయితే ఆర్ఆర్బిపిఓలో ఇచ్చాడో దానికి క్వైట్ ఆపోజిట్లో ఉంది ఈసారి. పేపర్ చాలా ఈజీ. ఓకే, కంప్యూటర్ పేపర్ డెడ్ ఈజీ. అసలు బేసిక్ క్వశ్చన్స్ మనకి అసలు చాలా చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చేసాడు. నేను ఇందులో 36 అటెంప్ట్స్ పెట్టాను. ఓకే, కంప్యూటర్లో ఇది హాఫ్ మార్క్ కదా, అంటే 18 మార్క్స్కి అటెంప్ట్ చేశాను. ఐ థింక్ డెఫినెట్లీ 15 మార్క్స్ వరకు వస్తాయి. నేను వదిలేసింది ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్లో కొన్ని ఉన్నాయి, నాకు ఎంఎస్ ఎక్సెల్ అంతగా రాదు అండ్ చూడలేదు. ఓకే, అక్కడ వరకు అవి. ఇక్కడ జనరల్ అవేర్నెస్ అసలు నన్ను అడగొద్దు, ఎందుకంటే నేను పెడతానికి పెట్టాను ఒక 18 ఏమో, బట్ నాకు ఫస్ట్ ప్రాక్టీస్ లేదు. జనరల్ అవేర్నెస్ నేను ఇప్పటికీ ఓపెన్ చేసి 1 మంత్ పైన అవుతుంది. నేను ఆర్ఆర్బిపిఓకి ఏదైతే చదువుకొని వెళ్ళానో అవి కనీసం అట్లీస్ట్ రివిజన్ కూడా చేయలేదు నేను. బికాస్ నాకు ఇంటర్వ్యూ ఉంది 30th మైసూర్లో. సో నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, ఎవ్రీథింగ్ కొలాప్స్డ్. సో జనరల్ అవేర్నెస్ అయితే నేను పెడతానికి 18 వరకు పెట్టాను, బట్ నేను చూసుకుంటే కొన్ని మిస్టేక్స్ అవుతున్నాయి. ఐ థింక్ ఇది నాకు సెక్షనల్ అయితే చాలా అనిపిస్తుంది. ఓకే, ఇది నాకు సెక్షనల్ అయితే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అనిపిస్తుంది. ఓకే, ఆల్ మార్క్స్ మొత్తం ఇక్కడే లాగేస్తాను మొత్తము. ఇక్కడ ఎట్లా కాదన్నా 40, ఇక్కడైనా అంతే ఒక 25 వరకు ఇక్కడే వస్తాయి. ఇవి కూడా అంతే 20 to 25 మార్క్స్ వరకు, ఇవి అట్లీస్ట్ 15 మార్క్స్. ఓకే, నా మార్క్స్ మొత్తం ఇక్కడే వచ్చేస్తున్నాయి. ఇవి సెక్షనల్ అయితే చాలు, జనరల్ అవేర్నెస్ సెక్షనల్ ఒకటైతే చాలు అనిపిస్తుంది. దట్స్ ఇట్. ఒకసారి మీరు కూడా అటెంప్ట్ అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను కూడా చూస్తాను మీరు ఎట్లా అటెంప్ట్ చేశారనేది. అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మనం ఎనాలిసిస్ ఇంకా చేస్తున్నాను, అది కూడా చేసి దెన్ అప్లోడ్ చేస్తాను వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు కనుక కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.